మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నా పేరు పసుపులేటి పద్మావతి, అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సింగనమల ఇన్ఛార్జ్ డాక్టర్ సాకే సాయిజనాథ్ గారి గురించి జనసేన అధ్యక్షులు వరుణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది, జనసేన పార్టీకి కొన్ని సూటి ప్రశ్నలు మా వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము అడగబోతున్నాం. దీనికి వరుణ్ కానీ వాళ్ళ నాయకుడు కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి రాజకీయంగా పవన్ కళ్యాణ్ రాకముందు డాక్టర్ సాకే సాయిజనాథ్ గారు అనంతపురం జిల్లా పెద్ద ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత రాష్ట్ర విప్ కూడా రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాసనసభ మంత్రి కూడా పనిచేశారు. ఇది వరుణ్ తెలుసుకుంటే మంచిదని కూడా ఈ సూటి ప్రశ్నల్లో ఒక భాగం. రెండవది, సైజనాథ్ గారు మొట్టమొదటిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈ 2004 నుంచి 2014 వరకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి సైజనాథ్ గారు సింగనమలకు అనంతపురం జిల్లాకు చేసిన అభివృద్ధిని వరుణ్ గారు ఒకసారి సింగనమల నియోజకవర్గానికి వచ్చి, లేదా సింగనమల నియోజకవర్గం కాకుండా అనంతపురం జిల్లాలో ఎక్కడైనా పర్యటించి సైజనాథ్ గారు చేసిన పనిని తెలుసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మూడో ప్రశ్న, ఉపాధి హామీని సింగనమల నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రజానాయకుడు డాక్టర్ సాకే సైజనాథ్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన దేశ ప్రధానిని కూడా ఇక్కడికి పిలిపించి సింగనమల నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఉపాధి హామీ కూలీ పనులు చేపట్టినటువంటి అత్యంత ధైర్యవంతుడైనటువంటి అత్యంత పేరుగాంచినటువంటి డాక్టర్ సైజనాథ్ గురించి మాట్లాడే అర్హత కానీ మీకు ఎక్కడా లేదని కూడా వరుణ్ గారు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకో పాయింట్, 2019లో ఇదే సింగనమల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున టికెట్ ఇచ్చి మళ్ళీ టికెట్ని క్యాన్సిల్ చేయించి సాకే మురళీకృష్ణ గారికి ఆ రోజు మీరేం చెప్పారు? అతనికి ఏదో విధంగా నేను హెల్ప్ చేస్తాను అని మాట ఇచ్చిన మీరు ఈరోజు అదే సాకే మురళీకృష్ణ గారికి ఎస్సీ నియోజకవర్గంలో ఆయన ఎస్సీ క్యాండిడేట్ టికెట్ తప్పించి వేరే వాళ్ళకి ఇప్పించి ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజు వరకు అతనికి ఏమే కానీ చేసింది లేదు. దీనికి సమాధానం కూడా వరుణ్ గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 2019లో కూడా అనంతపురం జిల్లాలో 2019, 2024 అనంతపురం జిల్లాలో ఏ ఒక్క జనసేన పార్టీకి కూడా టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు 2024లో. ఎందుకంటే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా అనంతపురం జిల్లాలో పార్లమెంట్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. దీనికి వరుణ్ గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అలాగే అనంతపురం జిల్లాలో పోటీ చేస్తానని నమ్మించి, అనంతపురం జిల్లా ప్రజలందరినీ నమ్మించి, రాష్ట్ర ప్రజలనంతా నమ్మించి పోటీ చేయకపోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు, వరుణ్ గారు చెప్పాలి. పార్లమెంట్ పరిధిలో, అనంతపురం జిల్లా పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క జనసేన మహిళలకి మేము మహిళాభివృద్ధి, మహిళలకు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పిన మీరు ఒక మహిళలకు కూడా మన చైర్మన్ పదవిలో ఒక్కరికన్నా మీరు ఇచ్చారా? ఇది కూడా పవన్ కళ్యాణ్ గారిని, వరుణ్ గారిని తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. 2019లో ఇదే సింగనమల నియోజకవర్గంలో తరిమిల నాగిరెడ్డి గారి పేరు చెప్పి ఆయన తాకట్టులో భారతదేశం అనే పుస్తకంని తీసుకొని అదే నాగిరెడ్డి గారిని, అదే సంజీవ్ రెడ్డి గారిని, అదే భగత్ సింగ్ గారిని అందరినీ
పొగిడిన ఈ పవన్ కళ్యాణ్ అదే తాకట్టులోని భారతదేశం అనే పుస్తకాన్ని ఎవరి దగ్గర ఎవరి కాళ్ళ ఈ పుస్తకాన్ని తాకట్టు పెట్టి ఈ ఆశయాల్ని తాకట్టు పెట్టాడో కూడా ప్రజలందరికీ తెలుసు. కానీ వరుణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలి, తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే సనాతన ధర్మం అని లడ్డూ విషయంలో, తిరుపతి లడ్డూ విషయంలో ఎలా స్పందించారు, అలాగే దేశంలో అయోధ్యకు సంబంధించి అక్కడ 200 కోట్ల పైనే కొట్టేసినటువంటి అక్కడ వాటి మీద పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో ఎందుకు స్పందించలేదని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని కూడా అడుగుతాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడని తనకు తానుగా చెప్పుకుంటూ అదే ఉత్తరప్రదేశ్లోని అఖిలేష్ యాదవ్ గారి వాళ్ళ కుటుంబ మహిళల మీద బీజేపీ కార్యకర్తలు వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే ఎందుకు స్పందించలేదు? ఈ సనాతన ధర్మం, ఈ భారతదేశానికి నేను ఉన్నాను అని చెప్పినటువంటి సనాతన ధర్మకర్త ఎందుకు స్పందించలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే అభినవ శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పుకున్నటువంటి తనకు తానుగా పేరు చెప్పించుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు అదే శ్రీకృష్ణదేవరాయల జయంతిని జీవోని ప్రభుత్వం నుంచి తెప్పించాలి, దీనికి ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకు జీవో ఇంతవరకు కూడా మీరు ఈ ప్రభుత్వం నుంచి తెప్పించలేదని కూడా పవన్ కళ్యాణ్ గారిని అలాగే వరుణ్ గారిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలి, ఇలాగే మీరు మాట్లాడితే, ఇలాగే మీరు స్పందిస్తే ఏ కుల మతాలకు సంబంధించి ఏ కులంలో అయినా కానీ ఏ కులమైనా కూడా జనసేనలో ఉండాల్సిన అవసరం లేదు. ఏ కులమైనా కూడా ఏ జాతీయ సంబంధించిన వాళ్ళు కూడా ముస్లింలు ఎంఐలో ఉండాల్సిన అవసరం లేదు, బంజళ్ళు ఈ కాపులు జనసేనలో ఉండాల్సిన అవసరం లేదు, అలాగే హిందువులు బీజేపీలో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చిన పార్టీలలో వాళ్ళు ఉంటారని కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధిష్టానం తెలుసుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా శైలజానాథ్ గారి గురించి ఇంకొకసారి నోరు జారితే మీకంటే బాగా హెచ్చరిస్తున్నాం, మీకంటే మీరు మాట్లాడిన మాటల కంటే దానికి ఎన్ని రెట్లు మాట్లాడతామో మీకు కూడా తెలుసు. వైసీపీ వాళ్ళు మాట్లాడితే మనం తట్టుకోలేమని తెలుసు. కానీ మీ నాయకుడు చేస్తున్నటువంటి ఆ చేష్టలకి మేము కూడా ఎక్కడో ఒక చోట హైలైట్ అవ్వాలి అని మీరు మాట్లాడుతున్నారే తప్ప మమ్మల్ని మాట్లాడితే ఈసారి మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తామని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని మరొక్కసారి హెచ్చరించుకుంటూ, తోళ్ళు కాదు, కాళ్ళు చేతులే కాదు, అంతకు మించి మేము చేయగలమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.